నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ భూ కేటాయింపులకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఉర్సాపై అబద్దాలు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. ఒంగోలులో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటన. కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్ష. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న మాజీ మంత్రి మేరుగా. హామీల అమలులో సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని విమర్శ. స్నేహితుడిని హత్య చేసిన 4 నిందితులను అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్. అక్రమ భూ కేటాయింపులకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. సకు భూ కేటాయింపులపై జగన్ పత్రిక రాతలు అబద్దాలని తేలితే వారి ముక్కు నేలకు రాయాలని జగన్ పత్రికా కార్యాలయంలో చంద్రబాబు ఫోటో పెట్టుకుని పాలాభిషేకం చేసి ఆయన ఫోటోకు దండం పెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉర్సాకు 99 పైసలకే భూ కేటాయింపు చేశారంటూ జగన్ తన సొంత పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్దాలు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ హయాంలోనే అడ్డగోలుగా భూపందాలు చేశారని మండిపడ్డారు. 2-3 రోజులుగా ఈ బ్లూ మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన భూమి కేటాయింపుల మీద అసత్య ప్రచారాలు, బూటకు ప్రచారాలు, పగలు రాత్రిని రాత్రి పగలుగా చేసే ప్రయత్నాలు అయితే ఇంకా మానలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీని డెవలప్ చేయడం కోసం విశాఖపట్నం ఐటీ టెక్ పార్క్ అనే సెజ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కంపెనీలను అక్కడికి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. బహుశా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన డెవలప్మెంట్ తెలియదు కాబట్టి అతనికి ఇదేదో పెద్ద విచిత్రంగా ఉంటుంది. సాక్షిలో ఉన్న రైటర్స్ కానీ, సాక్షిలో ఉన్న రిపోర్టర్స్ కానీ వాళ్ళు ఎంతవరకు తెలుగుదేశాన్ని ద్వేషించడం, దూషించడం తప్ప రెండో కార్యక్రమం లేదు. మీరంతా ఒకసారి గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూసిరండి. అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. 70,000 కోట్లు పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెడతా అన్న అదానీని, లల్లు గ్రూప్ని మీరు తరిమేసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో భూమి దారాదత్తం చేసిందని చెప్పి ప్రచారం చేయటం అనేది కనీసం సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా సాక్షి పత్రికని. మీకు సిగ్గేమైనా ఉందా? మీ నాయకుడు ఏం చేశాడు? అదానీని పోగొట్టాడు, లల్లు గ్రూప్ను పోగొట్టాడు, షూ మేకర్ని పోగొట్టాడు, అండర్వేర్ కంపెనీ కూడా బ్రాండెక్స్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. కియా మోటార్స్ చేసిన అవమానం అంటే మనం అందరం చూసాం. ఇలా మీరు చేసుకుంటూ పోయి ఒక పక్కన ఇవాళ మేము ఉర్స్ అనే ఒక కంపెనీకి 60 ఎకరాల ల్యాండ్ని సెజ్లో ఏదైతే ఉందో 3 ఎకరాలు దాన్ని ₹1,00,00,000కి, నాన్ సెజ్ ఏరియాలో ఉన్న దాన్ని 50 లక్షలకి ఇచ్చామని చెప్పి ఒక క్యాబినెట్ నిర్ణయం చేస్తే పక్కన టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా 99 పైసలకి ఇచ్చి ఇదో పెద్ద స్కామ్ అని చెప్పి మీరు మీ సొంత పత్రికల్లో రాసుకోవటం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంతోనూ ఉర్స్ కంపెనీతో కూడా మీ మీద క్రిమినల్ డిఫామేషన్ కానీ, సివిల్ డిఫామేషన్ కానీ వేయటం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీలో కొన్ని ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ భారతదేశం ఎలక్ట్రానిక్స్గా ఇంపోర్ట్ చేసుకున్నంత వాల్యూ గోల్డ్ కూడా లేదు. ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్స్ పోతుంది. కారణం ఏంటంటే భారతదేశంలో ఇవాళ చిప్ మేకింగ్ లేదు. ఇవాళ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 150,000 కోట్లతో అటు అస్సాంలో కానీ, గుజరాత్లో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెడతాకి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఇస్తుంది ఆ ప్రభుత్వాలు. వాళ్ళు అడగటమే చాలు, అది మేము ఇవ్వటానికి రెడీ అని చెప్పి స్వయాన మోడీ గారు చెప్పి సెమీ కండక్టర్ బిజినెస్ని భారతదేశం తేవాలని, మన ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవాలని, అవసరమైతే భారతదేశం నుంచే చిప్స్ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మోడీ గారు ఒక విజన్తో ఇవాళ సెమీ కండక్టర్ బిజినెస్ తీసుకొస్తున్నారు. కానీ మొదట వాళ్ళు రావాలంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే. ఇవాళ హైదరాబాద్ ఇన్సెంటివ్స్ ఇవ్వవసరలా, వాళ్ళకి అవసరం వచ్చి కూర్చుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఏం దౌర్భాగ్యం! సాక్షి జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన అరాచకాలు కానీ, దుర్మార్గాలు కానీ ఒక్కటి కూడా ఎత్తదు. శారదాపీఠానికి 15 లక్షలకి ఇచ్చావు నువ్వు. ఎందుకు ఇచ్చావు 15 లక్షలకి? శారదాపీఠం గురువు నీ గురువు కాబట్టి నీ ఆత్మ కాబట్టి ఇచ్చావు. కానీ మాకు తెలుగుదేశానికి
మా ఆత్మ ఏంటంటే నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయటం, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయటం. దానికోసం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చింది. ఇవాళ ఉరుసు కంపెనీకి 99 పైసలకి ఇచ్చామని చెప్పి మీరు ఒక అసత్య ప్రచారం చేయటం అనేది దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం. ఇవాళ రేపు జీవో వస్తుంది. నేను ఒకటి అడుగుతున్నా సాక్ష్యపత్రికని, జీవోలో మీరు చెప్పినట్టు 99 పైసలు లేకపోతే, మేము చెప్పినట్టు 50 లక్షల కోట్ల రూపాయలు కనుక ఉంటే మీ ముక్కు నేలకు రాసుకోవాలి. మీరు పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో ఉన్న కాళ్ళకు దండం పెట్టాలి. మీరు ఇది ఛాలెంజ్. ప్రకాశం జిల్లా ఒంగోలులో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటించారు. త్రాగునీరు, ఫ్లోరైడ్ సమస్య, ఎర్రగొండపాలెం ఎస్పిరేషన్ బ్లాక్ లో కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షించారు. ప్రకాశం జిల్లాలో ఒకవైపు తాగు, సాగునీరు ఇబ్బందులుంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత ఎక్కువగా ఉందని, జిల్లాలో 729 పంచాయతీల్లోని 1769 గ్రామాల్లో 1009 గ్రామాలు ఫ్లోరైడ్ సమస్యతో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత తాగునీరు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జనవరిలో ఒక నివేదిక చూసిన తర్వాత దేశంలోనే 11వ అతి ఎక్కువగా ఫ్లోరైడ్ సమస్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి జిల్లాగా, దేశంలోనే 11వ జిల్లాగా ఈ యొక్క జిల్లాని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయటం దృష్టి సహజంగానే ఈ మన జిల్లా మీద పట్టడం, ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభావం ఉంది, వాటి యొక్క తాలూకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ప్రస్తుతం ఏ విధంగా యంత్రాంగం వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్తుంది, ఏ చర్యలు తీసుకుంటే పరిస్థితుల్ని మెరుగుపరచవచ్చు అనేటటువంటి అంశం మీద దృష్టి పెట్టడం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఏదైతే ప్రజలని భాగస్వామ్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారంతో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పేదరికం, అదేవిధంగా వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని జాడుతూ P4 కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఆ స్ఫూర్తిలో భాగంగానే ముఖ్యంగా కొన్ని కంపెనీలని, అలాగే NGOల్ని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వారి దగ్గర నుంచి కూడా హామీ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగునీరు ఇబ్బందులుంటే, మరోవైపు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా ఒకటి తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు సమస్య ఉంది, దానికి తోడు ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 729 పంచాయతీల్లోని 1769 గ్రామాలకు గాను 1009 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అయితే దీనిలో తీవ్రతను బట్టి మళ్ళీ కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దాంట్లో మళ్ళీ హ్యాబిటేషన్స్, ఆ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా కనిగిరి పరిధిలో 339 హ్యాబిటేషన్స్, దర్శి పరిధిలో 120 హ్యాబిటేషన్స్, మార్కాపురం పరిధిలో 113 హ్యాబిటేషన్స్ లో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పేదల్ని ఏ విధంగా అయితే ఆరోగ్యవంతులుగా ఆర్థికంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చాటారో, అందులో ఆ యొక్క స్ఫూర్తిలో భాగంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయగలం ఏదన్నా కార్యక్రమాలు తీసుకొని. అందులో భాగంగా ఈ P4లో భాగంగా ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమో, ఎక్కడ డయాలసిస్ సెంటర్లు అవసరము అనేటటువంటి అంశాన్ని కూడా, కిడ్నీ బాధితులు ఆదుకోవటానికి కూడా దానికి కావాల్సినటువంటి దాన్ని CSR ద్వారా నిధులు రాబట్టడానికి ఈ యొక్క సంస్థలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక సంస్థలను తీసుకురావడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అవసరమైనటువంటి, ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి సంకల్పాన్ని చాటుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ధ్యేయాన్ని వారు చాటుతున్నారు. 16వ ఆర్థిక సంఘం వచ్చింది ఈ మధ్యనే. 16వ ఆర్థిక సంఘం వస్తే మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. 16వ ఆర్థిక సంఘానికి వ్యవసాయ సాయిల్ హెల్త్ శాంపుల్ సేకరణలో 100% పూర్తి చేసినట్టు, సామాజిక అభివృద్ధిలో భాగంగా స్వయం సేవా బృందాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే దానిలో కూడా 100% కూడా ఫలితాలు సాధించినట్టు అధికారులు తెలియజేశారు. ఏదైతే ర్యాంకింగ్, ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు ఈ యాస్పిరేషన్ బ్లాక్కి సంబంధించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆ ర్యాంకింగ్లో కూడా అత్యున్నత ఫలితాలు రాబట్టేటటువంటి విధంగా మన జిల్లా ఉండాలని కూడా అధికారులకి తెలియజేయడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే ఈ పథకాలని యాస్పిరేషన్ బ్లాక్లో అమలు చేస్తూ ఉన్నారో వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి
బాధ్యత అధికారుల మీద ఉందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. చివరిగా కరువుకి సంబంధించి కూడా చర్చ జరిగింది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే ప్రకాశం జిల్లాలో 17 మండలాలు కరువు మండలాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైసీపీ పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షులు జగన్ నిర్దేశించారని తెలియజేశారు. క్షేత్రస్థాయి నుండి పార్టీ శ్రేణులు సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలని నిర్వీర్యమై ప్రజల గోడు పట్టించుకోలేని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ గుర్తు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం జరిగింది. నిజంగా ఈ సమావేశం ఆద్యంతం రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అండగా ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని ఆ కోణంలో పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. పార్టీని సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రంలో నుంచి కింద విలేజెస్ వార్డు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను సమాయత్తం చేయటంలో, పార్టీని బలోపేతం చేయటంలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండమని కూడా వారు ఆదేశించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, అధ్యక్షుల వారి ఆలోచన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్, రాష్ట్రంలో గొంతు లేని వారి గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో పనిచేయాలని, పార్టీ నిర్మాణాత్మకంగా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడానికి జిల్లా అధ్యక్షులు బాధ్యతాయుతంగా పనిచేయడానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నియోజకవర్గాల్లో కానీ, నియోజకవర్గ సమన్వయకర్తతో పాటు మండలాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి అందరినీ సమాయత్తం చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ప్రక్కదోకెళ్తా ఉన్నాయి, నిర్వీర్యమవుతా ఉన్నాయి. శాంతి భద్రతలు అనేవి గాలి కొదిలేసి పరిపాలన చేస్తున్న దాని మీద కూడా చర్చించి ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉందో, మనకు ప్రతిపక్షంగా అండగా ఉండాలో ఏ సెకను వదలకుండా ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి అండగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రాష్ట్రంలో అలివి కాని వాగ్దానాలు 143 వాగ్దానాలు ఇచ్చి పర్టికులర్గా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7కి వెళ్ళింది. వీటన్నిటినీ గాలి వదిలేసిన తీరు, వీటి ద్వారా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు చేశారు, ఇచ్చిన హామీలు ఏ విధంగా నిర్వర్తించారు, ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి, తద్వారా ఈరోజు ప్రజలు ఆ టైంలో ఆ 5 సంవత్సరాల్లో పడిన లాభం, వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి పెరిగింది, వాటి ఈరోజు నిర్వీర్యమైపోతా ఉంది. ఇచ్చిన హామీలు గాలి వదిలేసి మరి ఈరోజు పూర్తిగా మాఫియా మయమైపోయింది. ఏ సెక్టార్ చూసినా మాఫియా, పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. దీని ద్వారా ఇక్కట్లు పడుతున్నటువంటి ప్రజానీకానికి మరి సంక్షేమ పథకాలు అందకుండా ఈరోజు చాలా సెక్టార్స్ గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే విద్యను గాలి కుదిరేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో విద్య కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సంస్కరణ చేస్తే వాటిని వదిలేస్తే ఈరోజు పేదవారు పిల్లలను చదివించుకోలేక డ్రాప్అవుట్స్గా స్కూళ్ళలో మిగిలిపోయి కూలికెళ్ళి ఈరోజు వాళ్ళ కుటుంబాలు చితికిపోతూ ఉంటే, అప్పుల ఊబిలో ఆత్మహత్యలకు వెళ్తూ ఉంటే, వాటన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అండగా ఉండాలో, వాళ్ళకి ఎలా మనోధైర్యం కల్పించాలో పూర్తి బాధ్యతాయుతంగా కూడా పనిచేయమని అధ్యక్షుల వారు ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.